ఇప్పుడు మనం ఆర్డినో ఐఓ ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటున్నాం. అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఆర్డినోలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, 2 రకాల పిన్స్ ఉన్నాయి, అనలాగ్ పిన్స్ అండ్ డిజిటల్ పిన్స్. 14 డిజిటల్ పిన్స్ ఉన్నాయి అండ్ 6 అనలాగ్ పిన్స్ ఉన్నాయి. ఈ డిజిటల్ పిన్స్ని మనం ఏదో ఇన్పుట్గానే అయినా ఉపయోగించవచ్చు, అవుట్పుట్గా అయినా ఉపయోగించవచ్చు. అయితే బై డిఫాల్ట్గా ఈ పిన్స్ అన్నీ కూడా ఇన్పుట్గా కాన్ఫిగర్ అయి ఉంటాయి. అవుట్పుట్గా మనం మార్చాలి అని అంటే పిన్ మోడ్ అనేది ఉపయోగించాలి. సో ఇన్పుట్గా బై డిఫాల్ట్గా అవి ఇన్పుట్గా యాక్ట్ చేస్తూ ఉండడానికి ఆ ఇన్పుట్ పిన్ ముందు మనకి ఒక 100 మెగా ఓం రెసిస్టర్ ఉండేటట్టు మనం ఎజ్యూమ్ చేయొచ్చు. ఒక 100 మెగా ఓం రెసిస్టెన్స్ అనేది దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ 100 మెగా ఓం రెసిస్టెన్స్ దాని ముందు ఉండటం వల్ల చాలా హై ఇంపిడెన్స్ స్టేట్లో ఉంటుంది. చాలా తక్కువ కరెంట్నే తీసుకొని ఈ డేటాని, ఏదైతే చాలా తక్కువ కరెంట్ తీసుకొని మన మైక్రో కంట్రోలర్లో మనం ప్రోగ్రామ్ రాసిన దాన్ని బట్టి మన అవుట్పుట్ ద్వారా ఏదైనా ఒక లోడ్ని మనం యాక్టివేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ ఇన్పుట్ పిన్స్ అన్నీ కూడా ఈవెన్ కెపాసిటివ్ టచ్ సెన్సార్స్ కానీ, అంటే కెపాసిటివ్ టచ్ సెన్సార్స్ ఉపయోగించేటప్పుడు జస్ట్ మనం టచ్ చేస్తే ఆ ఫిజికల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎలక్ట్రికల్గా మార్చి ఆ డేటాను కూడా తీసుకుంటాయి. అదేవిధంగా ఈవెన్ ఎల్ఈడీస్ని ఫోటోడయోడ్ ఉపయోగించేటప్పుడు సింపుల్ లైట్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాయి. చాలా కేసెస్లో ఈవెన్ నాయిస్ని కూడా పికప్ చేయగలిగే క్యాపబిలిటీ వాటికి ఉంది. సో ఇది ఇప్పుడు మనం నేర్చుకున్న ఐఓ ఫంక్షన్స్లో ఆర్డినోలో ఉంటున్న ప్రతి డిజిటల్ పిన్ని, అవుట్ ఆఫ్ 14 డిజిటల్ పిన్స్, ప్రతి డిజిటల్ పిన్ని మనం ఇన్పుట్గా అయినా ఉపయోగించవచ్చు, అవుట్పుట్గా అయినా ఉపయోగించవచ్చు. ఇన్పుట్గా ఉపయోగిస్తుండేటప్పుడు మనం ప్రత్యేకంగా దానికి ఏమీ రాయక్కర్లేదు, ఆల్రెడీ బై డిఫాల్ట్ అవి ఇన్పుట్గా యాక్ట్ చేస్తున్నాయి. కానీ అవుట్పుట్గా వాటిని ఉపయోగించాలంటే మాత్రం పిన్ మోడ్, ఆ పిన్ నెంబరు అవుట్పుట్ అని రాసినట్టయితే ఆ పిన్ని మనం అవుట్పుట్ పిన్గా ఉపయోగిస్తుంటాం.